ఆ, దావీదులో నాకు నచ్చినటువంటి ఒక లక్షణం ఏంటి అని అంటే, కీర్తనలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అని అంటే, దావీదికి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఏం చేస్తాడు అని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడతాడు, పాట రాసుకుంటాడు. అది బాధ అయినా పాటే రాస్తాడు, దుఃఖమైన పాటే రాస్తాడు, ఆనందమైన పాటే రాస్తాడు, సంతోషంగా ఉన్న పాటే రాస్తాడు. అయితే దేవుడు దావీదుని రాజుగా చేయడానికంటే ముందు గొర్రెల కాపరన్న సంగతి మనందరికీ తెలుసు. నా ప్రశ్న ఏంటి అంటే, దావీదు మంచి గొర్రెల కాపరు అంటారా, చెడ్డ గొర్రెల కాపరు అంటారా? ఎట్లా చెప్తారు మంచి గొర్రెల కాపరని? సింహం ఎలుబంటి తినడానికి వచ్చినప్పుడు నిలబడ్డాడు. ఓకే, మీరు చాలా చక్కగా చెప్పారు. సో కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఏమంటారు అని అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. జీతగాడు జంతువులు, క్రూర జంతువులు వచ్చినప్పుడు వాటిని, గొర్రెలను వదిలేసి పారిపోతాడు. కానీ మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు అని అంటే, వాటి కోసం తన ప్రాణం పెడతాడు అని యేసు ప్రభువు వారు చెప్తారు. దావీదు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. ఏం చూస్తాము అని అంటే, దావీదు ఒకసారి యుద్ధానికి గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ సౌలు ఏమంటాడు అని అంటే, దావీదు నువ్వు యుద్ధం చేయలేవు, మేము ఇంత ట్రైనింగ్ ఉన్న మాకే వాడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది, నువ్వెట్లా వెళ్ళి యుద్ధం చేస్తావు అని అంటే, అక్కడ దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, నేను గొర్రెలు కాసేటప్పుడు గొర్రెల మీదకి సింహాలు, ఎలుగుబంట్లు వస్తే వాటిని చంపడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు, కానీ అక్కడ మనకేం కనపడుతుంది అని అంటే, దావీదు యొక్క హార్ట్ కనపడుతుంది. అంటే గొర్రెల మీదకి ఎలుగుబంట్లు, క్రూర మృగాలు వచ్చినప్పుడు దావీదు నాకేం సంబంధం, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని పరిగెత్తలేదు. గొర్రెల్ని చక్కగా వాటిని ప్రొటెక్ట్ చేశాడు. ఒకవేళ మీరు ఊహించండి, దావీదు కాసేటువంటి గొర్రెలు, ఆ గొర్రెల మందలో ఉన్న గొర్రెలు ఏమనుకుంటే, దావీదు ఉంటే అబ్బా ఈడుంటే చాలు, ఇక మనకేం కాదు. ఒకవేళ దూరంగా సింహాలు, ఎలుగుబంట్లు వస్తున్నాయి అనుకోండి, బెదరవు. ఎందుకని? దావీదు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. ఏంటంటే ఒక నమ్మకం కలుగుతుంది. అయితే ఒకరోజు మరి ఏమైందో తెలీదు. దావీదు అంట కూర్చొని, బహుశా పొలంలో మేస్తూ ఉన్నాయేమో గొర్రెలు, చెట్టు కింద కూర్చొని ఉంటాడు, పాటలు రాస్తూ ఉంటాడు కదా. ఈ పాటలు రాసే క్రమంలో సడన్గా ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. అరే, నేను మంచి గొర్రెలు కాపరిని కదా, నా గొర్రెల విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను కదా, మరి నాకు కాపరి ఎవరు నాకు కాపరి అని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి రాసుకున్న మొదటి మాట ఏంటి అని అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కాపరి అని అంటే అర్థం ఏంటి చెప్పండి? కాపరి అంటే అర్థం ఏంటి? కావలి ఉండేవాడు, ఇంకా కాపాడేవాడు, ఇంకా కాపరి అంటే ప్రమాదం నుంచి తప్పించేవాడు, సమకూర్చేవాడు. సో మనం చాలా చెప్తాం. ఇప్పుడు ఒక గొర్రె కాపరిని కలిగి ఉండాలి అని అంటే, ఎలాంటి కాపరిని వెంబడిస్తాయి గొర్రెలు అని అంటే, జనరల్గా కాపరి అన్నప్పుడు 3 అర్థాలు, 3 విషయాలు, 3 ఇంప్లికేషన్స్ మనకు కనబడతాయి. మొదటిది ఏంటి అని అంటే, గొర్రెలు కాపరి మీద ఆధారపడదగిన వ్యక్తిగా ఉండాలి కాపరి. ఓకే, అంటే ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడతాయి. రెండోది, ఆయన వెంట నడుస్తాయి, వాటిని నడిపిస్తాడు. ఓకే, ఆ కింద వచనాల్లో దావీదు ఏమంటాడు అని అంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సో గొర్రెల కాపరుల విషయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి అని అంటే, కాపరి ముందు ఉంటాడు, ఆయన వెనకాల ఇవి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. హీఈస్ లీడింగ్. కాపరి ఏం చేస్తాడు అని అంటే, నడిపించేటువంటి వాడు, కాపరి ఆధారపడదగినటువంటి వాడు, కాపరి భరోసా ఇచ్చేటువంటి వాడు, సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాడు. ఓకే, సో కంప్లీట్గా ఇవి ఆయన మీద ఆధారపడగలుగుతాయి. ఓకే, సో ఇక్కడ దావీదు ఏమని రాస్తా ఉన్నాడు? మొదటి మాట ఏం రాస్తా ఉన్నాడు అని అంటే, యెహోవా నా కాపరి. ఆయన ఆ మాట రాస్తా ఉన్నప్పుడు దావీదు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవా
నన్ను పోషించేవాడివి నీవు, నన్ను నడిపించేటువంటి వాడవు నీవు, నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వు నాకు భద్రతనిస్తావు. యు ఆర్ మై సెక్యూరిటీ. నువ్వు నాకు భద్రతనిచ్చేటువంటి వాడివి, నేను నీ మీద ఆధారపడతాను, ఎందుకంటే ఆధారపడదగిన దేవుడవుగా నువ్వు ఉన్నావు. అసలు నువ్వు ఉంటే చాలు, నాకు ఒక రకమైన భరోసా కలుగుతుంది. సో దావీదు యెహోవా నా కాపరి అని చెప్తా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన మీద నేను ఆధారపడగలుగుతాను, ఆయన నాకు భరోసానిస్తాడు, ఆయన నాకు భద్రతనిస్తాడు. అసలు ఆయన ఉంటే నాకు ఇంక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. యెహోవా నా కాపరి. జాగ్రత్తగా వినండి. అయితే దావీదుకి కన్విక్షన్ వచ్చింది, నేను దేవుని మీద తప్ప వేరే ఎవరి మీద ఆధారపడను, ఎవరిని వెంబడించను, ఎవరిని నా సెక్యూరిటీగా పెట్టుకోను, నా పోషణకి కానీ నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయానికి దేవుని మీద తప్ప నేను వేరే ఎవరి మీద ఆధారపడను. ఎందుకంటే ఆయన నా కాపరి, ఆయన మీద నాకు అంత నమ్మకం ఉంది, నేను ఆయన మీద అంతగా డిపెండ్ అవ్వగలుగుతాను అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకే ఆయన మొత్తం ఈ విషయాలన్నిటిని క్రోడీకరించి ఒక్క మాటలో ఏం చెప్పాడంటే, యెహోవా నా కాపరి అని చెప్పాడు. యెహోవా నా కాపరి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అని అంటే, మన కాపరి ఎవరు? జాగ్రత్తగినండి. నేను మన కాపరి ఎవరు అని అడుగుతా ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరు మనల్ని లీడ్ చేస్తున్నారు, ఎవరి దగ్గర వేటి దగ్గర మనం భద్రత ఎత్తుక్కుంటా ఉన్నాం, దేన్ని బట్టి మనకు భరోసా కలుగుతూ ఉంది? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనుషుల్ని నడిపించేది, ఒకవేళ ఇక్కడ ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తా. మీకు ఒకవేళ మిమ్మల్ని కనుక అడిగితే జనరల్గా యవనస్తులు చెప్పేది ఏంటంటే, హూ ఈజ్ యువర్ షెపర్డ్ అని అడిగాను అనుకోండి, హూ ఈజ్ లీడింగ్ యూ, మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు, ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరు మీ ఆలోచనలు నడిపిస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే యవనస్తులు ఏం చెప్తారో తెలుసా? సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్స్ మమ్మల్ని నడిపిస్తున్నాయి. దేని మీద ఆధారపడతా ఉన్నాం? ఫ్రెండ్స్ మీద ఆధారపడుతున్నాం, లోకం మీద ఆధారపడుతున్నాం, లోకం యొక్క విలువల మీద ఆధారపడుతున్నాం. కుటుంబాలు ఎవరి మీద ఆధారపడుతున్నాయి? కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? మనం తీసుకునే నిర్ణయాలకు ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? ఎవరిని మనం వెంబడిస్తూ ఉన్నాం? మీకు అర్థమవుతా ఉందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? సో హూ ఈజ్ అవర్ షెపర్డ్? మన కాపరి ఎవరు? కాపరి ఎవరు అని నేను అడుగుతూ ఉన్నప్పుడు మనం ఎవరి మీద మన భరోసాని పెట్టుకున్నాం, ఎవరిని చూసి మనం ఓకే ఇక నాకు ఏం పర్లేదు అనే ధైర్యంతో మనం ఉంటా ఉన్నాం. కొంతమందికి ఏమో ఉద్యోగం ఉంటే, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే ఇంకా నాకు ఏమున్నా లేకపోయినా పర్లేదు. కొంతమందికి ఏమో బ్యాంకులో కాస్త డబ్బులు ఉంటే భరోసా, సెక్యూరిటీ, ఓకే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం కాదు నాకు. కొంతమందికి ఆస్తులు ఉంటే భరోసా. సో నా పాయింట్ ఏంటి అనంటే, దావీదు ఏమన్నాడు అనంటే, నేను వెంబడించడానికి, ఆధారపడడానికి, నా భద్రతని బేస్ చేసుకోవడానికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ మై షెపర్డ్ అని చెప్తున్నాడు. మనం ఎవరిని చూపించి హీ ఈజ్ మై షెపర్డ్ అని చెప్తాం? కొన్నిసార్లు చర్చ్కి వచ్చినప్పుడు మనం ఏమంటాము అనంటే, గాడ్ ఈజ్ మై షెపర్డ్ అంటాం, యెహోవా నా కాపరి అంటాం చర్చ్కి వచ్చినప్పుడు. లోకం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్లో ఉంటే నువ్వు నా కాపరి అంటాం. నా ఉద్దేశం ఏంటి అనంటే, కాపరి అని నేను ఎందుకు వాడుతూ ఉన్నాను అనంటే, ఒరే నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తాను, నీ ట్రెండ్ నేను ఫాలో అవుతాను, నీ ఆలోచన నేను ఫాలో అవుతాను, నీ పద్ధతులు నేను ఫాలో అవుతాను, నీ విధానాలు నేను ఫాలో అవుతాను అని నేను వేరే వాళ్ళ ఆలోచనల్ని వెంబడించుకుంటూ వెళ్తూ ఉన్నాను అనంటే, నేను వాళ్ళని నా కాపరిగా పెట్టుకొని నేను వెంబడించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. మన కుటుంబాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మధ్య మనల్ని లీడ్ చేస్తూ ఉన్నది ఎవరు? వాక్యం మనల్ని లీడ్ చేస్తూ ఉందా? లోకంలో వచ్చేటువంటి పద్ధతులు లీడ్ చేస్తూ ఉన్నాయా? సీరియల్ లీడ్ చేస్తూ ఉన్నాయా? సినిమాలు లీడ్ చేస్తూ ఉన్నాయా? లేకపోతే మనం చూసేటువంటి యూట్యూబ్ రీల్స్ మనల్ని లీడ్ చేస్తూ ఉన్నాయా? వాళ్ళందరూ వాళ్ళ విధానాలను బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. మనం అవి చూస్తాం, అవి నేర్చుకుంటాం, దాన్ని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం.
మనం ఇంట్లో ఉండేటువంటి పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు, చదువుకునేటప్పుడు కానీ, మనం మన ఫ్రెండ్స్తో జోకులు వేస్తూ ఉన్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, మనం రెగ్యులర్గా చేసేటువంటి మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది ఎవరు మనల్ని లీడ్ చేస్తున్నారు? ప్రతిదానికి మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? వాక్యం మీద ఆధారపడతా ఉన్నామా? కుటుంబాన్ని ఎలా నడిపించాలి? కొన్ని నిర్ణయాలు, క్రిటికల్ ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, యవనస్తులు అయితే వివాహాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే దేన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరి మీద మీరు ఆధారపడతా ఉన్నారు? నా పాయింట్ ఏంటి అని అంటే, దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నేను ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాను, ఆయన వెంబడిస్తూ ఉన్నాను, ఆయన మీద డిపెండ్ అవుతూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఒక డెసిషన్కి రావాలి. నువ్వు ఎవరిని కాపరిగా పెట్టుకుంటావు నీ లైఫ్కి? కంప్లీట్గా పూర్ణ హృదయంతో, సింగిల్ మైండెడ్నెస్ అంటే ఏంటంటే, ఇంకా నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, వేరెవర్ ఐఆమ్, నేను ఎక్కడున్నా సరే సింగిల్ మైండెడ్గా ఐ వాంట్ టు ఫాలో గాడ్, అంతే. నేను దేవుని వాక్యాన్ని వెంబడిస్తాను, దేవుని వెంబడిస్తాను, ఆయన మీదే ఆధారపడతాను. సింగిల్ మైండెడ్నెస్. అయితే ఒకవేళ నాకు యెహోవాయే కాపరిగా కావాలి అని మనం నిర్ణయం తీసుకుంటే ఈ తర్వాత చెప్పే విషయాలు మీకు అర్థవంతంగా ఉంటాయి. ఒకవేళ అట్లా కాకుండా లేదు నేను చర్చిలో ఉన్నప్పుడు యెహోవా నా కాపరి, బయటికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ నా కాపరి, ఉద్యోగం చేసేటప్పుడు నా కొలీగ్ నా కాపరి, బంధువుల మధ్యలో ఉంటే నా బంధువుల విధానాలు నా కాపరి, నాకున్న డబ్బు నా కాపరి అని కనుక నేను అనుకుంటే నేను చెప్పే విషయాలు మీకు ఎక్కువ. ఒకవేళ దేవుని విధానంలో నా జీవితం ఉండాలి అని అనుకుంటే కనుక, ఆ మిగిలినటువంటి వచనాల్లో ఉన్న దీవెనలు మన జీవితంలోకి కావాలని అనుకుంటే కనుక, ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, యెహోవాని నీ కాపరిగా పెట్టుకుంటావా లేదా? యెహోవాని కాపరిగా పెట్టుకోవడం అని అంటే నువ్వు ఆయన మీద ఆధారపడతావా? ఆయన వెంబడిస్తావా? ఆయన మీదే నీ భరోసాను పెట్టుకుంటావా? ఆయన్నే నీ సెక్యూరిటీగా పెట్టుకుంటావా? ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నువ్వు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావా? నువ్వు దానికి ఇష్టపడితే, నువ్వు ఆ తీర్మానం చేసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం. మీకు అర్థమైందా? తర్వాత చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. కాసేపు ఇక్కడ ఆగుదాం. యెహోవా నా కాపరిగా ఉంటే ఏం జరుగుతుందో ఈయన చెప్తా ఉన్నాడు దావీదు. ఏం చెప్తున్నాడు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను. ఈ మాట చదివినప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు? ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారు చెప్పండి? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు అని అంటే బాగా కొండల నిండా పచ్చగడ్డి ఉంటుంది, పక్కన చక్క సెలయేరులు వెళ్తూ ఉంటాయి, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడ అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి చక్కగా బ్యూటిఫుల్ నేచర్లో పచ్చని కొండల మధ్యలో గొర్రెలు మేస్తూ ఉండి కొన్ని పడుకుంటూ ఉంటాయి. సో మీరు ఆ సీన్ ఊహించుకుంటున్నారా? సీన్ అది కాదు. అక్కడ పచ్చిక గల చోట్ల అని అంటే మనకి కనబడేటువంటి పొలాలు కాదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఎడారి ప్రాంతం. ఎడారిలో పచ్చికలు ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిక ఎక్కడ ఉంటుంది అని అంటే, రెగ్యులర్గా వర్షపాతం బాగా ఎక్కువ ఉండి వాటర్ బాగా సమృద్ధిగా ఉన్న ప్లేసెస్లో పచ్చిక ఉంటుంది. అంటే ఏంటి? చక్కగా మొత్తం ల్యాండ్ అంతా కూడా పచ్చని గడ్డితో ఉంటుంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే మైదానాలు, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో వీళ్ళ వ్యవసాయానికి కానీ వీళ్ళ మనుగడకు కానీ దేని మీద ఆధారపడాలి అని అంటే రెండు సోర్సెస్. ఒకటి వర్షం పడాలి, రెండోది మంచు పడాలి. ఆ వర్షం కూడా రెగ్యులర్గా మనకు పడినట్టు వర్షాకాలంలో 4 నెలల పాటు పడే పరిస్థితులు ఉండవు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆ పడిన కొద్దిపాటి వర్షానికి, నైట్ అంతా కురిసినటువంటి మంచుకి, ఆ మంచుకి కింద కొంచెం భూమి తడిగా అవుతుంది కదా, ఆ తడిగైనటువంటి ఆ తేమను బట్టి ఆ ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ చిన్న గడ్డి మొలకలు వస్తాయి. అవి కంటికి కూడా కనపడినట్లు ఉంటాయి. ఓకే, దావీదు ఏమంటున్నాడు అని అంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా
ఎక్కడ నా కడుపు నిండుతుందో అక్కడికి గొర్రెలు నేను ఎలాగైతే లీడ్ చేస్తానో, ఎలాగైతే అక్కడికి తీసుకొని వెళ్తానో, దేవుడు నా కంటికేం కనపడదు. అక్కడ మనం చూడగానే ఓరే ఇక్కడ చాలా గడ్డి ఉంది అనే పరిస్థితి ఏమి ఉండదు. మొత్తం ఏమంటారు, కొండలో గుట్లే కనపడతా ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రాంతానికి కనుక మనం వెళ్తే దాంట్లో మట్టే కనపడతా ఉంటుంది. ఆ మట్టి పిల్లల మధ్యలో ఎక్కడో అక్కడక్కడ చిన్న గడ్డి పిలకలు ఉంటాయి. అంటే నా కంటికి నా పోషణ కనపడనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నా కడుపు నింపుతాడు. అది దావీదు గారు చెప్తా ఉన్నది. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, నేను నా పోషణకి దేవుని మీద ఆధారపడతాను. ఎందుకు ఆధారపడతాను అనంటే, ఆయన నా ఫిజికల్ నీడ్స్ గురించి ఆయనకి తెలుసు. వన్స్ నేను ఆయన నా కాపరిగా పెట్టుకుంటే, నేను ఆయన్ని వెంబడించడం మొదలు పెడితే, నేను సింగిల్ మైండెడ్గా ఆయన మీద ఆధారపడడం మొదలు పెడితే, దేవుడు ఏం చేస్తాడు అనంటే, నా డే టు డే లైఫ్లో నా అక్కరలు, నా అవసరాలు నా కంటికి ఎలా తీరుతాయో నాకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను పోషిస్తాడు. అది ఆయన పాయింట్. మీకు గుర్తుందా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారా? ఎక్కడ నడిచారు? అరణ్యంలో నడిచారు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 20 లక్షల మందికి వాళ్ళు వంట చేయలేదు, ఓకే, లేకపోతే కల్టివేషన్ చేయలేదు, వ్యవసాయం చేయలేదు. కానీ 40 సంవత్సరాలు వాళ్ళు పోషించబడ్డారు. ఎట్లా పోషించబడ్డారు? దేవుడు మన్నాను గుర్తించాడు. రెండోది, దేవుడు ఏమన్నాడు, ఓకే మీరు ఈరోజు మన్నా కురిపిస్తా కదా, వారం రోజులకు సరిపడా మీరు మొత్తం పోగేసుకొని దాచుకోమని చెప్పాడా? ఏ రోజుకు ఆ రోజు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు నేర్పినటువంటి విధానం ఏంటి అనంటే, డే టు డే లైఫ్లో ప్రతిరోజు ప్రతి అవసరానికి మీరు నా మీద ఆధారపడండి, ఐ విల్ ప్రొవైడ్ యూ. మీరు ఆలోచన విధానాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యెహోవా నా కాపరి కాదు అని నేనంటే, లోకం నా కాపరి అనంటే, నా సామర్థ్యం నా కాపరి అనంటే, నేను నా ఉద్యోగం మీద డిపెండ్ అవుతాను, లేకపోతే నేను నాకున్న ఆస్తుల మీద డిపెండ్ అవుతాను, నేను నాకున్న జ్ఞానం మీద డిపెండ్ అవుతాను అనంటే కాదు. దేవుడు ఏమంటున్నాడు అనంటే, నీ డే టు డే లైఫ్లో నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి. మనం పరలోక ప్రార్థన చేస్తాం కదా, ఏమని ఉంటుంది పరలోక ప్రార్థనలో? మా అనుదిన ఆహారము. మన పద్ధతి ఏంటి అనంటే, దేవా 20 సంవత్సరాలకి సరిపడా నాకు ఇప్పుడే కావాలి. నా పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా సరిపడా నేను సంపాదించేసేయాలి. కానీ దేవుడు ఏమంటాడంటే, అది కాదు నా పద్ధతి. నువ్వు నా మీద డిపెండ్ అయితే డే టు డే లైఫ్లో నేను నిన్ను నడిపిస్తా. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎలా ఇస్తాడు? ఫార్ములా ఏం లేదు, కానీ ఇస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపి. మొదటిదేమో ఫిజికల్ నీడ్స్ గురించి దేవుడు పట్టించుకుంటాడు. రెండోది ఆయన ఏమంటున్నాడు అనంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మొదటిదేమో ఫిజికల్ నీడ్, రెండోదేమో ఎమోషనల్ నీడ్. అంటే గొర్రెలు వాటర్ తాగేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగవవి. ఒకవేళ ఎక్కడన్నా ఒక చిన్న కాలువ ఉండి ఆ కాలువ హోరు సౌండ్ వస్తూ ఉంది అనుకోండి, కొన్ని చోట్ల బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, అవునా? ఇవి బెదిరిపోతూ ఉంటాయి, ఓకే. బెదిరిపోయేటువంటి తత్వం వీటికి. కొంచెం చప్పుడైనా కూడా బెదిరిపోయే మన మైండ్ సెట్ అనమాట గొర్రెలది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అనంటే, శాంతికరమైన జలములు యొద్ద అనంటే వీటికి మానసికంగా, సైకలాజికల్గా, ఎమోషనల్గా వీటికి ఉండేటువంటి వీక్నెస్ని, వీటికి ఉండేటువంటి బలహీనతని అర్థం చేసుకొని కాపరి ఏం చేస్తాడు అనంటే, చక్కగా ఈ సౌండ్ ఏమీ లేకుండా కొన్ని చోట్ల ఈ కాలువల్లో లేకపోతే సెలయేర్లలో నదుల దగ్గర కొంచెం స్మూత్గా సైలెంట్గా ఫ్లో అయ్యేటువంటి ప్లేసెస్ ఉంటాయి. కాపరి ఏం చేస్తాడనంటే గొర్రెల యొక్క మనసును అర్థం చేసుకొని
అవి వేటికి భయపడతాయి, ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో అవి గందరగోళానికి గురవుతాయి, అయోమానానికి గురవుతాయి, కలవరపడతాయి, లేకపోతే పరుగెత్తుతాయి అని వాటి మైండ్ని అర్థం చేసుకొని వాటిని భయానికి లోనవ్వకుండా ఏం చేస్తాడంట, జాగ్రత్తగా తీసుకొని ఫ్లో చక్కగా చల్లగా ప్రశాంతంగా ఫ్లో అయ్యేటువంటి వాటర్ దగ్గరికి నడిపిస్తాడంట. సెకండ్ది దావీదు ఏం చెప్తున్నాడు అని అంటే, మన ఎమోషనల్ నీడ్స్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. ఒకవేళ దేవుడు మన కాపరిగా ఉంటే మనలో బయటికి మనందరం చాలా ధైర్యంగా కనపడతాం, కానీ మనందరిది మేకపోతు గాంభీర్యమే. మేకపోతు గాంభీర్యం అంటే తెలుసా? బయటికి పెద్ద మన ధైర్యంగా ఉన్నట్టు కనపడతాం, కానీ లోపల సచ్చే భయాలు ఉంటాయి మనకి. బయటికి కనపడనీయము దాన్ని. మనకు చాలా ధైర్యం ఉన్నట్టు, ఏమి టెన్షన్ పడినట్లు, ఏమి టెన్షన్ లేనట్లు బయటికి మనం చూపిస్తూ ఉంటాం, కానీ లోపల సచ్చే భయం మనకి చాలా విషయాలకి. ఒక ఆయన ఏమంటాడు అని అంటే, లోకంలోనంట 600కు పైగా భయాలు ఉంటాయంట. కొంతమందికి క్లోజ్డ్ రూమ్లో ఉంటే సచ్చే భయం వేస్తుంది. అంటే చుట్టూ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నారు రూమ్లో, నలుగురు ఉన్నా కూడా చుట్టూ అన్ని తలుపులు మూసేస్తే వాళ్ళకి భయం వేసేస్తుంది. దాన్ని ఫోబియా అంటారు, రకరకాల ఫోబియాలు. సో ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, దావీదుకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి నేను కాపరిగా పెట్టుకుంటే ఆయన నా సైకలాజికల్గా నా హృదయంలో ఉండేటువంటి భయాల్ని నేను దేనికి భయపడతాను, దేనికి కంగారు పడతానని అర్థం చేసుకొని, నా వీక్నెసెస్ని అర్థం చేసుకొని నాతో ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాడు దేవుడు. నేను ఎక్కడ బాధపడతాను, ఎక్కడ టెన్షన్ పడతాను, ఎక్కడ కలవరపడతాను, దేనికి భయపడతాను, అసలు నాకు అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే, దేవుడు మన గురించి దేవునికి తెలిసినంతగా ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు. ఆయన మనల్ని ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేస్తాడు. యెషయా గ్రంథంలో ఏమని ఉంటుంది అని అంటే, ఆయనంట పాలిచ్చు గొర్రెల్ని నెమ్మదిగా నడిపిస్తాడంట, చిన్న గొర్రె పిల్లల్ని హృదయానికి హత్తుకుంటాడంట. తొంటరి గొర్రెల్ని ఎట్లా దారికి తీసుకురావాలో కూడా ఆయనకి తెలుసు. మనతో వ్యక్తిగతంగా, జాగ్రత్తగా వినండి, మీతో వ్యక్తిగతంగా మీకుండే ఇష్యూస్తో ఎలా డీల్ చేయాలో దేవునికి తెలుసు. మిమ్మల్ని ఎలా ధైర్యపరచాలో, మిమ్మల్ని ఎలాగా మోటివేట్ చేయాలో, మీ గురించి మిమ్మల్ని ఎలా ఆదరించాలో దేవునికి తెలుసు. అందుకే మనం ఏం చేయాలి అని అంటే, కాపరితో ఒంటరిగా సమయం గడిపే అనుభవాలు మనకు ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా ప్రార్థనలు చేయడం కాదు, తూతూ మంత్రంగా బైబిల్ చదవటం కాదు, దేవునితో నిజంగా సంభాషించినట్లుగా మనం సమయాన్ని గడపాలి. మనం ఆయనతో వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతూ ఉంటే ఆయన మనకి నేర్పించాల్సిన విషయాలు, నీకు పర్సనల్గా నేర్పించాల్సిన విషయాలు నీకు నేర్పిస్తాడు. నిన్ను ఆదరించే దగ్గర ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరిచే దగ్గర ధైర్యపరుస్తాడు, నిన్ను గద్దించే దగ్గర దేవుడు గద్దిస్తాడు. రెండోది ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఎమోషనల్ నీడ్స్ని దేవుడు తీరుస్తాడు. ఫిజికల్ నీడ్స్ని తీరుస్తాడు, ఎమోషనల్ నీడ్స్ తీరుస్తాడు. ఎప్పుడు? కండిషన్, ఆయన నీ కాపరిగా ఉంటే నీ ఫిజికల్ నీడ్స్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ ఎమోషనల్ నీడ్స్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మూడోది చూడండి, 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే, తెలుగులో సేద తీర్చుచున్నాడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో హీ రిస్టోర్స్ మై సోల్ అని ఉంటుంది. నా ప్రాణాన్ని పునఃస్థాపిస్తాడు, రిస్టోర్ చేస్తాడు, యథాస్థితికి తీసుకొని వస్తాడు. అరే, యథాస్థితికి తీసుకురావడానికి ఏమైంది? నా ప్రాణానికి, నా సోల్కి ఏమైంది, నా ఆత్మకి ఏమైంది? నా అంతరంగంలో ఉన్న పరిస్థితిని మరలా తిరిగి యథాస్థానానికి తీసుకురావడం ఏంటి? యథాస్థానానికి తీసుకురావాలంటే ఏదో జరిగింది. ఏం జరిగింది అనంటే, నేను దేవునికి విరోధంగా, మనిషి దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుని నుంచి దూరం అవడం వల్ల మనం గతంలో కూడా చూసాం కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుంది అని అంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. చెడిపోయాం మనం, ఆధ్యాత్మికంగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంటుంది అని అంటే, మనం మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాను అని ఉంటుంది అక్కడ. ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. వీ నీడ్ హీలింగ్. ఎక్కడ హీలింగ్ అవసరం? మనకి స్వస్థత ఎక్కడ అవసరం? మనమేమో బయటకు ఉండేటువంటి స్వస్థత గురించి మాట్లాడుతూ ఉంటాము, కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడంటే దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ఇన్నర్ హీలింగ్. మీ ప్రాణానికి హీలింగ్ అవసరం. మీ ప్రాణం రిస్టోర్ అవ్వాలి. మీరు దేవునితో పోగొట్టుకున్నటువంటి సహవాసంలోకి మీరు మరలా తిరిగి రావాలి. యెహోవాని కాపరిగా పెట్టుకుంటే, ఆయన్ని మీద ఆధారపడడం నేర్చుకుంటే, ఆయన్ని వెంబడించడం నేర్చుకుంటే, ఆయన ఏం చేస్తాడు అని అంటే నా ప్రాణాన్ని రిస్టోర్ చేస్తాడు, తిరిగి యథాస్థానానికి తీసుకొని వస్తాడు. అందుకే వీళ్ళు ఇంప్లికేషన్ ఏం రాశారంటే సేద తీరుస్తాడు. ఎప్పుడు నా ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది అని అంటే, ఎప్పుడు నా ప్రాణానికి, నా ఆధ్యాత్మిక జీవితానికి నెమ్మది కలుగుతుంది అని అంటే, ఎప్పుడు నాకు రిఫ్రెష్మెంట్ అవుతుంది అని అంటే, దేవునితో నేను తిరిగి సహవాసంలోకి వచ్చినప్పుడు, దేవునితో నా సంబంధాన్ని రీబిల్డ్ చేసుకున్నప్పుడు నాకు నా ప్రాణం సేద తీరుతుంది. దావీదు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు అని అంటే 3 అవసరాలు తీరుస్తాడు దేవుడు. దేవుడు నీకు కాపరిగా ఉంటే 3 అవసరాలు తీరుస్తాడు. ఒకటి, ఫిజికల్ లెవెల్లో దేవుడు నీ నీడ్స్ తీరుస్తాడు. రెండోది, నీ ఎమోషనల్, నీ సైకలాజికల్ నీడ్స్ని దేవుడు తీరుస్తాడు. మూడోది, నీ స్పిరిచువల్ నీడ్స్ని దేవుడు తీరుస్తాడు. నీ ఆధ్యాత్మిక అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఆ మాటను ఏమంటాడో చూడండి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎవరిని బట్టి చేస్తున్నాడు ఇవన్నీ? తన నామమును బట్టి చేస్తూ ఉన్నాడు, తన స్వభావాన్ని బట్టి చేస్తూ ఉన్నాడు, తన వ్యక్తిత్వాన్ని బట్టి చేస్తూ ఉన్నాడు. నేనేదో గొప్పని కాదు, నేనేదో దేవునికి ఏదో మెహర్బానీ చేశానని కాదు, నేనేదో దేవునికి చాలా ఇచ్చేసానని కాదు, నాకు యోగ్యత ఉందని కాదు, నాకు అర్హత ఉందని కాదు. ఒక మాట చెప్పాలి అని అంటే, అసలు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరం కూడా దేవుని ఎదుట నిలబడి తలెత్తి ఆయన చూడగలిగే ధైర్యం కూడా మళ్ళీ ఎవరికి లేదు. నా అంతరంగంలో ఉన్న పరిస్థితి ఏంటో నాకు తెలిస్తే దేవుని దగ్గర నిలబడి నువ్వు నాకు ఎందుకు చెయ్యు అని నేను అడగగలిగే ధైర్యం నేను చేయలేను. పరిసయ్యుడు నన్ను సుంకరి దేవుని దగ్గరికి వెళ్ళారంట. పరిసయ్యుడు అనుకున్నాడంట, నా అర్హత, నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తా, నేను నీకు కానుకలు ఇస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తా అని గొప్పలు చెప్పుకుంటున్నాడంట. అంతరంగాన్ని ఎరిగిన సుంకరి దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఎదుట తలెత్తడానికి కూడా ధైర్యం సరిపోక నేల మీద సాగిలు పడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎవరో మనలో ఏ ఒక్కరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నాకెందుకు చెయ్యవు అని ఆయన్ని అడిగే ధైర్యం మనలో ఎవ్వరికి లేదు. వీఆర్ ఆల్ అన్వర్ది పీపుల్. మరి మన జీవితాల్లో కార్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు దేవుడు? ఈరోజు మనం ఆయన సన్నిధిలో కూర్చొని దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నామంటే దేన్ని బట్టి? నా గొప్పతనం బట్టి కాదు, నేను దేవునికి ఏదో చేస్తున్నానని బట్టి కాదు, నా పరిచర్యని బట్టి కాదు, ఇవేవి కాదు. నేను ఎందుకు పరిచర్య చేస్తున్నాను అని అంటే ఆయన నా మీద కృప చూపించాడు కాబట్టి దానికి గ్రాటిట్యూడ్తో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను దేవునికి కానుకలు ఎందుకు ఇస్తున్నాను అని అంటే గడిచిన వారం అంతా దేవుడు తన కృపలో నన్ను భద్రపరిచాడు కాబట్టి గ్రాటిట్యూడ్తో ఇస్తున్నాను. నేను ఇచ్చాను కాబట్టి ఆయన నాకు చేయట్లేదు, ఇచ్చాను కాబట్టే దేవుడు చేస్తున్నాడు అని అంటే దేవుని మీద నాకు అధికారం వస్తుంది. నేను ఇస్తే నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు చేసావు కాబట్టి దేవా ఈరోజు నేను సంపాదించుకోగలిగాను, నిన్ను ఆరాధించగలుగుతా ఉన్నాను, ఈరోజు నాకు ఆరోగ్యం ఉందంటే అది నీ కృపదేవా. ఇగో నీకేమి ఇచ్చినా తక్కువే, కానీ నా సంతోషం కోసం కొద్ది కానుక నీకు ఇస్తున్నానయ్యా. తన నామమును బట్టి నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడంట. తన నామాన్ని బట్టి, తన వ్యక్తిత్వాన్ని బట్టి. ఆయన కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచివాడు, కోపించుటకు నిదానించువాడు, కృపచూపుటకు వేగిరపడువాడు. ఆయన కోపం నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలము నిలుచును. అది ఆయన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ను బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉన్నాడు.
మరలా మొదటి కండిషన్కి వస్తా ఉన్నా నేను. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? యెహోవాయే నీ కాపరిగా ఉంటాయి. తర్వాత కిందకు వద్దాం చూడండి, 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిననో ఏ అపాయమునకు భయపడనో, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంత బాగానే ఉంది, జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది, క్రైస్తవ జీవితం అద్భుతంగా ముందుకెళ్ళిపోతూ ఉంది, పట్టిందల్లా బంగారం అవుతా ఉంది, దేవుడు మనల్ని చాలా బాగా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. జీవితం ఎప్పుడు అట్లా ఉండదు. గాఢాంధకారపు లోయ పరిస్థితులు వస్తాయి మనకి. ఈ వచనాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటి అని అంటే, కొన్నిసార్లు అప్పటిదాకా దేవుని వెనకాలే వెళ్ళిన వాళ్ళం ఈ వైపు ఏదో కనపడగానే అడుగుతాం. దేవుడేమో కంటికి ఎక్కడ గడ్డి కనపంచిన పరిస్థితుల్లో కూడా చక్కగా తీసుకొని వెళ్ళి భద్రంగా కడుపు నింపుకొని తీసుకొస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, ఎక్కడ దూరంగా పచ్చ గడ్డి కనపడితే అక్కడ ఉరుకుతాం. దాని అర్థం ఏంటనంటే, దేవుని మార్గాలను వదిలిపెట్టి మన కంటికి ఏది నచ్చితే దాని దగ్గరికి పోతాం. దానివల్ల అంటే మనం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల గాఢాంధకారపు లోయల పరిస్థితుల్లోనికి వెళ్తాం. కొన్నిసార్లు దేవుల్లో ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు శోధనలు అనేటువంటి గాఢాంధకారపు పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే షాడో ఆఫ్ డెత్ అని ఉంటుంది. మరణాంధకారపు లోయ, చీకటి పరిస్థితులు, ఏం చేయలేం, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, దారి తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎవరి మీద ఆధారపడాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయలేం, చేతులు కట్టేసినట్టుంటుంది, ఏం పాలుపోదు, కూర్చొని బాధపడుతూ ఉంటాం, ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది, ఏం చేయడానికి మనకి దగ్గర పవర్లెస్. అవతల వాళ్ళు ఏదో బాధపడుతూ ఉంటారు, ఏదో చేద్దామనిపిస్తుంది, మనం ఏం చేయలేం, అర్థం కాదు, జీవితం అర్థం కాదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అర్థం కాదు. అప్పుడు దాకా బాగానే ఉంటాం, సడన్గా ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది, బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది, ఏం అర్థం కాదు. దేవుడిని ఏమడుగుతామంటే, దేవా ఎందుకు ఇది అలౌ చేసావు, ఇంత బాగా పరిచర్య జరుగుతూ ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి అలౌ చేసావు నువ్వు, నాకేం అర్థం కావట్లేదు, మొత్తం డిమ్ అయిపోతుంది, లైఫ్ అంతా ఒక్కసారి చీకట్లు గమ్మేస్తాయి, దారి కనపడదు. గాఢాంధకారపు లోయలో సంచరించినను భయపడి అంటున్నాడు దావీదు. నాకు అడగాలనిపించింది దావీదు గారి దగ్గరికి వెళ్ళి, దావీదు గారు, మేమేమో చిన్న చిన్న విషయాలకే భయపడిపోతాం కదా, జ్వరం వస్తే భయపడతాం, కాలు నొప్పి వస్తే భయపడతాం, ఏళ్ళు నొప్పి వస్తే భయపడతాం, పిల్లోడు కొంచెం అన్నం తినకపోతే భయపడతాం, నైట్ ఆడు కొంచెం ఎక్కువసేపు ఏడిస్తే భయపడతాం, ఎగ్జామ్స్ వస్తే భయపడతాం, మ్యారేజ్ గురించి భయపడతాం, డ్రైవింగ్ చేయాలంటే కొన్నిసార్లు భయం, చాలా భయాలు. అసలు మేము ఎంత భయస్తులము అనంటే గొర్రెలే కొంచెం బెటర్ ఏమో కొన్నిసార్లు, అవే కొంచెం ధైర్యంగా ఉంటాయి, మనం ప్రతిదానికి భయపడతాం. అరే మేము ప్రతి చిన్న విషయానికి మేము దాన్ని గాఢాంధకారపు లోయ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మేము భయపడతా ఉంటే, నువ్వు నిజంగా గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా కూడా నేను భయపడిన ఎందుకంటున్నావు దావీదు గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? తర్వాత మాట చదవండి. అబ్బా, ఆ మాట చూడండి, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే, యు ఆర్ విత్ మీ. మీకు అర్థమవుతా ఉందా? దావీదుకున్న ఇన్సూరెన్స్ అర్థమవుతా ఉందా? దావీదుకున్న భరోసా మీకు అర్థమవుతా ఉందా? దేవా, నేను గాఢాంధకారపు లోయలో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడను, ఏ అపాయానికి నేను ఎందుకు భయపడను అని అంటే, నువ్వు నాతో ఉంటావు. యు ఆర్ విత్ మీ, నువ్వు నాతో ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉంటావు. అసలు నువ్వు నాకు తోడుగా ఉంటే అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నా నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడను అని అంటే, సమస్య ఎంత పెద్దదైనా కూడా నువ్వు నాతో ఉన్నావు. ఎప్పుడుంటాడు దేవుడు? గాఢాంధకారపు లోయల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు నాకు తోడుకుంటాడు అని అంటే, దేవుడు నా కాపరిగా ఉంటే.
గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయానికి భయపడను, నువ్వు నాతో ఉంటావు. దేవుడు ఉంటాడు మనతో. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం వెళ్ళేటువంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేని బాధలైనా, ఎవరికి ఓపెన్గా మనం షేర్ చేసుకోలేని పరిస్థితులైనా, ఒకళ్ళమే కుంగిపోయేటువంటి పరిస్థితులైనా, అది ఏ పరిస్థితి అయినా కూడా, దారి కనపడని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనకి క్రైస్తవులుగా మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుడు నీతో ఉంటాడు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉంటాడు. క్రైస్తవుడుగా మనకున్న భరోసా ఏంటి అని అంటే, ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉంటాడు. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును. ఈ వచనం నాకు చాలా అర్థం కాలేదు. చాలా తణుకులాడా ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి. ఏముందన్న దాంట్లో అర్థం కాకపోవడానికి? ఏమంటున్నాడు? నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును అంటున్నాడు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్తా. గొర్రెల కాపురుల దగ్గర 2 కర్రలు ఉంటాయి. ఒక కర్ర ఏమో దుడ్డు కర్ర. దుడ్డు కర్ర అంటే కొంచెం లావుగా ఉంటుంది, దానికి చివర కొనన ఒక చిల్ల ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే, ఒకటి వాటికి ఏమన్నా పైనుంచి చెట్లను వంచి మేపడానికి దాన్ని ఉపయోగిస్తారు. రెండోది, ఏదన్నా క్రూర మృగాలు ఏమైనా దాడి చేయడానికి గొర్రెల మీదకి వస్తే వాటిని చంపడానికి, అంటే గొర్రెల్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని మేపడానికి దుడ్డు కర్ర ఉపయోగపడుతుంది. దండం అంటే ఏంటి అని అంటే, చిన్న బెత్తం చేతిలో ఉంటుంది. ఎందుకు ఈ బెత్తం అని అంటే, కొన్నిసార్లు ఈ గొర్రెలు కుదురు ఉండవు, అటు ఇటు పోతూ ఉంటాయి, ఇటు నడిపిస్తూ ఉంటే అటు పోతూ ఉంటాయి. అప్పుడు కాపురు ఏం చేస్తాడంటే ఒక్కటేస్తాడు, దాన్ని ఒకటేస్తే మళ్ళీ దారికి వస్తుంది. సో దండం అనేది దేనికి ఉపయోగిస్తారు అని అంటే, క్రమశిక్షణ చేయడానికి ఉపయోగించేది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఒకవేళ మా వాడిని కొట్టాను అనుకోండి, మా సందేశం కొట్టాను అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఇప్పుడు నన్ను ఆదరించాలంటే ఏం చేయాలి? ముందు 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 నేను కొట్టగానే ఆడాక ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ అంటది, డాడీయే కదా కొట్టింది, ఏం కాదులే, పోనీ 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 అని ఏదో కొంచెం వాడిని సవర చేస్తుంది, సెట్ అవుతాడు. అది ఆదరణ అంటే కదా. అంటే దెబ్బ నేను కొట్టినందుకు వాడికి బాధ కలుగుతుంది, ఆ బాధని తగ్గించడానికి వాళ్ళ అమ్మ కొంచెం వాడిని ప్యాంపర్ చేస్తుంది, అదే కదా కదా. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు అని అంటే, నీ చేతిలో ఉన్న బెత్తం నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు. నాకు అర్థం కాలే. అంటే నువ్వు కొట్టే దెబ్బలు నన్ను ఆదరిస్తాయనట. దెబ్బలు కొడితే బాధ కలగాలి కదా. మరి ఈయన ఏమంటాడు? కంఫర్ట్, నాకు చాలా ఆదరణ కలుగుతూ ఉంది నీ చేతిలో ఉన్న బెత్తాన్ని బట్టి. అదేంటది? క్రమశిక్షణ ఆదరించడం ఏంటి? నాకు అర్థం కాల. క్రమశిక్షణ ఆదరించడం ఏంటి? క్రమశిక్షణ నన్ను బాధ పెడుతుంది కదా, నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. దావీదు ఏమన్నాడంటే, నువ్వు కొడతా ఉంటే నాకు చాలా బాగుంది ప్రభా, ఆదరణ కలుగుతుంది ప్రభా అంటున్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి దీన్ని? దావీదుకి మనకున్న తేడా అదే. ఎందుకు దేవుడు దావీదుని నా హృదయానుసారుడని ఎందుకు అన్నాడు అని అంటే, దావీదు ఇక్కడ నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, నువ్వు కొట్టడం వల్ల నాకు బాధ కలిగింది అని అనట్లేడు. దేవా, కొన్నిసార్లు నేను కుదురుగుండను, నేను కొన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాను, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను. నిన్ను వెంబడించాల్సిన నేను నీ మార్గాన్ని వదిలిపెట్టి నాకు నచ్చిన మార్గంలోకి వెళ్తాను. ఒకవేళ నేను అదే మార్గంలో కంటిన్యూ అయిపోయాను అనుకో, నా జీవితం పాడైపోతుంది, నా జీవితం నాశనం అయిపోతుంది. అయితే నీ చేతిలో ఉన్న బెత్తంతో నువ్వు కొట్టే ఆ చిన్న దెబ్బ కొంచెం నన్ను బాధ పెట్టినా కూడా ఎటర్నల్గా నేను నాశనం అవ్వకుండా నీ దారిలోకి తీసుకొస్తుంది. వాస్తవానికి దేవా, నీ దెబ్బలు నాకు బాధ కలిగిస్తూ ఉన్నాయి, కానీ నేను పాపంలో పడిపోకుండా నీకు దూరం అవ్వకుండా నన్ను కాపాడుతూ ఉన్నాయి కదా, అది నన్ను ఆదరిస్తూ ఉంది ప్రభా. దేవుని క్రమశిక్షణను ఎప్పుడన్నా మనం ఆదరణకు చూసామా? దేవుడు మనల్ని దండిస్తూ ఉంటే, దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటే, దేవుడు మనల్ని ఆయన దారిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటే, నేను నాకు నచ్చిన మార్గంలో వెళ్తూ ఉంటే, దేవుడు నన్ను ఆయన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ క్రమంలో నాకు కొంచెం బాధ కలిగితే అది నాకు ఆదరణగా, కంఫర్ట్గా, సంతోషంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను.
దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఆ ఆలోచన విధానంలోకి మనం రావాలి. దేవా, నీ క్రమశిక్షణ నాకు చాలా దీవెన ప్రభువా, నీ క్రమశిక్షణ నాకు ఆశీర్వాదం. చర్చిలో పాస్టర్ గారు క్రమశిక్షణ చేయకూడదు, ఒక మాట అనకూడదు, అమ్మా నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, అయ్యా నువ్వు వెళ్ళే విధానం కరెక్ట్ కాదు, నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, మీరు చేసే పనులు కరెక్ట్ కాదు అని కొంచెం గద్దిచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? కాపరిని మార్చేస్తామే కానీ కాపరి ఎందుకోసం నన్ను బాధ పెడతా ఉన్నాడు అనేది ఆలోచన ఉండదు మనకి. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనె అంటటం అనేటువంటిది జనరల్గా అభిషేకించడానికి ఉపయోగిస్తారు. దేవుడు హీఈస్ ప్రామిసింగ్, దేవుడు మనకి కాపరిగా ఉంటే, దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉంటే, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడి జీవిస్తూ ఉంటే దేవుడు ఏమంటాడు అనంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ జీవితం గురించి నేను చూసుకుంటాను, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఎంతగా టేక్ కేర్ చేస్తాడు అనంటే, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడంట. అంటే ఏంటి? నా చుట్టూ అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు నా చుట్టూ జరుగుతూ ఉంటే, ఏది నాకు అనుకూలంగా లేని పరిస్థితుల మధ్యలో నేనుంటే, నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు విరోధంగా వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉంటే, కుట్రలు పన్నుతూ ఉంటే, అలాంటి వాళ్ళ మధ్యలో, అలాంటి అడ్వర్సిటీస్, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో, ఏది నాకు అనుకూలంగా జరగనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు నా గురించి పట్టించుకుంటాడు అంట. హీ ప్రిపేర్ ఎ టేబుల్ ఫర్ అస్. భోజనము సిద్ధం చేస్తాడు. అరే వేరే వాళ్ళేమో చుట్టూ మనకి నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, దేవుడు మాత్రం మనకు సహాయం చేస్తాడంట. వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది, అరే వీళ్ళ ఫ్యామిలీని ఎదగకుండా చేయడానికి, వీడిని ఎదగకుండా చేయడానికి మేము ఎన్ని పన్నాగాలు చేసినా, వీళ్ళ కుటుంబం మంచిగా ఉండకుండా, భార్యాభర్తలు సంతోషంగా ఉండకుండా, మేము ఏదో ఒక పుల్లలు పెట్టి వీళ్ళని నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా ఏం చేయలేకపోతా ఉన్నాం. ఏంటి? ఎందుకు అనంటే, వాళ్ళకి దేవుడు కాపరిగా ఉన్నాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అనానుకూల పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు సమృద్ధినిస్తాడు. ఒకవేళ ఆయన మనకు కాపరిగా ఉంటే, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే, మనం ఆయన్ని వెంబడిస్తూ ఉంటే, ఆయన వాక్యాన్ని మనం వెంబడించి జీవిస్తూ ఉంటే, అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడు, దేవుడు మనకి సమృద్ధినిస్తాడు, దేవుడు మనతో నిలబడతాడు. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కృపాక్షేమములే. కృపాక్షేమాలు, క్షేమం కావాలి, నాకు ఇంట్లో పరిస్థితులు బాగుండాలి, నాకు అప్పులు తీరాలి, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నాకు కంఫర్ట్ లైఫ్ కావాలి, నాకు లగ్జరీస్ కావాలి, నాకు మంచి ఉద్యోగం ఉంటే, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, అధికారం ఉంటే, ఇవన్నీ ఉంటే నా లైఫ్ బాగుంటుంది అని వాటి వెనకాల పరుగులు పెడతారు. వాటి వెనకాల నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగినండి. మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి ప్రిన్సిపల్ ఏంటి, ఒక సూత్రం ఏంటి అనంటే, ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, నువ్వు కృపాక్షేమాల వెంట పరుగెత్తాల్సిన అవసరం లేదు, అవి ఇచ్చేటువంటి దేవుని వెనకాల నువ్వు వెళ్ళు. దేవుని, అందుకే మత్తయి సువార్తలు మనం చదివాం కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం. దేవుణ్ణి వెంబడించడం, దేవుని వెనకాల వెళ్ళడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన్నే మన సెక్యూరిటీగా పెట్టుకోవడం, ఆయన మాటలు చెప్పినట్లుగా ఆయన చెప్పిన విధానంలో జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటే, ఆయన వెనకాల వెళ్ళడానికి మనం తీర్మానం చేసుకుంటే, ఆయన వెనకాల మనం నడుస్తూ ఉంటే మన వెనకాల కృపాక్షేమాలు వస్తాయి. నేను నా రూట్ మార్చుకుని దేవుని వైపు వెళ్తూ ఉంటే ప్రతి ఏరియాలో దేవుడు నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో దేవుడు నన్ను దీవిస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో కృపాక్షేమాలు నా వెంట వస్తాయి.
నేను వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అరే రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నేను రేపు ఎక్కడ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు మనకేం కావాలో, ఎప్పుడు ఏది ఎంత అవసరమో ఆయనకి తెలుసు. కృపాక్షేమాలు చూడండి, మళ్ళీ ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే, కృపాక్షేమములు అవే వస్తాయి నా వెనకాల, నేను వాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రతుకు దినములన్నిటను నా వెనకాల వస్తాయి అవి. ఇవన్నీ చెప్పి ఇంకొక కమిట్మెంట్ చేస్తా ఉన్నాడు చూడండి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఇన్ని విషయాలు అర్థమైన తర్వాత దావీదు ఏమంటున్నాడు అనంటే, చిరకాలము నా జీవితం ఉన్నంత కాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. మొదటి కమిట్మెంట్, ఆయన కమిట్మెంట్ ఏంటి అనంటే, దేవుణ్ణి నా కాపరిగా పెట్టుకుంటాను. ఐ వాంట్ టు ఫాలో హిమ్, ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడతాను, ఆయన్ని వెంబడిస్తాను అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు అనంటే, నా బ్రతుకు చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసం చేస్తాను. ఒక పేజీ ఇటు తిప్పండి, 27వ అధ్యాయం దగ్గరికి రండి. 27వ అధ్యాయం 4వ వచనం చదువుతారా ఎవరన్నా? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. అంటే యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే అనలేదు దావీదు. ఏమన్నాడు? మళ్ళీ చదవండి, ఏమన్నాడు? అంటే దాని అర్థం ఏంటి? ఒక వరము అనడానికి ఒక్క వరం అనడానికి తేడా ఏంటి? ఒక వరము అని అంటే నాకు చాలా కోరికలు ఉన్నాయి, నాకు చాలా వరాలు కావాలి, వాటిలో ఒకటి నీ సన్నిధిలో ఉండడం. ఒక్క వరము అని అంటే, దేవా నా జీవితానికి, నా లైఫ్ మొత్తానికి ఒక్కటే కోరుకుంది, వన్ అండ్ ఓన్లీ డిజైర్. ఏంటా డిజైర్ అంట? చూడండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దావీదు ఆయనకున్నటువంటి సకల భోగాలు విడిచిపెట్టి రాజుగా ఉన్నటువంటి రాజుగా ఆ రాజ మందిరాన్ని, ఆ కోటని, ఆ సౌకర్యాలన్నింటినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి నివసించాలనుకుంటున్నాడు అంటే మందిరంలో నివసించాలనుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో నివసించాలనుకుంటున్నాడు. ఎందుకు అక్కడ నేను నివసించాలనుకుంటున్నాడు? ఆయనకున్న కోరిక ఏంటి? ఆ ఒక్క డిజైర్ ఏంటి అని అంటే, యెహోవా ప్రసన్నతను చూడాలి. ఇంగ్లీష్లో ఏమనుంటుంది అని అంటే, హిస్ బ్యూటీ. ఆయన్ని అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అనుభవించాలి. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన కృప అంటే ఏంటో, ఆయన పరిశుద్ధత అంటే ఏంటో, ఆయన మంచితనం అంటే ఏంటో, ఆయన దయ అంటే ఏంటో, ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన సన్నిధిలో ఆయన బ్యూటీని, ఆయన ప్రసన్నతని చూడడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన ప్రజెన్స్ని అనుభవించడానికి, ఆయన గురించి ధ్యానించడానికి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు ఆయన మందిరంలో నివసించాలనుకో. దట్ ఈజ్ హిజ్ డిజైర్. అది ఆయనకున్న ఏకైక కోరిక. ఇక్కడ 23వ కీర్తనలో కూడా ఆయన ఏమంటాడు అని అంటే, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం దేవుడు ఎవరో నాకు అర్థమైతే, నేను ఆయన్ని కాపరిగా కలిగి ఆయన మార్గాల్లో నేను వెంబడిస్తూ ఉంటే, ఆయన కాపరిగా నా జీవితాల్లో చేసేటువంటి కార్యాలు నాకు అర్థమైతే, నాకు చివరిగా కలిగేటువంటి కమిట్మెంట్ ఏంటి అని అంటే, దేవా ఐ వాంట్ టు లివ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో గడపాలన్నది, నీతో గడపాలన్నది. చిరకాలము నీ మందిరంలో గడపడం అంటే కొన్నిసార్లు ఆయన రాజ్యంలో, ఆయనతో కూడా పరలోకంలో ఉండేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కూడా డే టు డే లైఫ్లో ఎవ్రీ మినిట్ వీ కెన్ స్పెండ్ అవర్ టైమ్ ఇన్ హిజ్ ప్రజెన్స్. ఆయన సన్నిధిలో మనం గడపచ్చు. కేవలం ఆయన సన్నిధి దేవుని మందిరంలోనే ఉందా అని అంటే, మనం ఆయనతో గడపడానికి నిర్ణయం తీసుకున్న ప్రతి స్థలం కూడా ఆయన సన్నిధే. నువ్వు పనిచేసే స్థలం దేవుని సన్నిధి అవుతుంది,
నువ్వు యథార్థంగా దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం దేవుని సన్నిధి అవుతుంది. నువ్వు కాలేజీలో ఉంటే, నువ్వు ఆఫీస్ స్పేస్లో ఉంటే, నువ్వు ఇంట్లో పని చేస్తూ ఉంటే. ఒక ఆయన సేవకి వెళ్ళాడంట. సేవకి వెళ్తే వెళ్ళగానే ఆయనకి ఏం చేశారు అని అంటే, గిన్నెలు కడిగే పని అప్పగించారంట. రోజుకి 3 పూట్ల గిన్నెలు కడగాలి వెళ్ళి. ఓకే, ఆయన ఏమనుకోలే, నేను పరిచయం కోసం వస్తే మీరు గిన్నెలు కడగటం ఏంటి అని అనుకోలేదు. ఆయన వెళ్ళి మౌనంగా గిన్నెలు కడగటం మొదలుపెట్టేవాడంట. అయితే ఆ గిన్నెలు కడిగే ప్లేస్లో ఆ గోడకు రాసుకున్నాడంట, ఇక్కడ రోజుకి 3 సార్లు ఆరాధన జరుగును అని రాసుకున్నాడంట. అంటే ఆయన గిన్నెలు కడిగేటప్పుడు కూడా దేవుని ఆరాధన చేసేవాడు. దేవుడు ఎవరో మనకు అర్థమైతే, ఆయన్ని కాపరిగా మనం కలిగి ఉండి ఆయన మార్గాల్లో మనం నడుస్తూ ఉంటే ఎవ్రీ డే మనం ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం. ఆ కమిట్మెంట్లోనికి వద్దాం. నేను ముగిస్తూ ఉన్నాను, ఆలోచన చేద్దాం. సేమ్ ప్రశ్న, మొదట్లో అడిగిన అదే ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. నీ కాపరి ఎవరు? యెహోవా నీ కాపరిగా ఉంటే ఆ తర్వాత ఆయన నీ ఫిజికల్, నీ ఎమోషనల్, నీ స్పిరిచువల్ నీడ్స్ ఆయన తీరుస్తాడు. నువ్వు సఫరింగ్ గుండా, నువ్వు కష్టం గుండా, నువ్వు ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీతో ఉంటాడు. నువ్వు నీ కృపాక్షేమాల కోసం వాటి వెంట నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవే నీ వెంట వచ్చే పరిస్థితి దేవుడు తీసుకొని వస్తాడు. చివరి ప్రశ్న నేను ముగిస్తూ ఉన్నాను. హూ ఈజ్ యువర్ షెపర్డ్? నీ కాపరి ఎవరు? నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఎవరి మీద నువ్వు ఆధారపడతా ఉన్నావు? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు, కమ్, నన్ను మీ కాపరిగా చేసుకోండి. ఈ మాట చెప్పండి, యెహోవా నా కాపరి అని మీ హృదయాల్లో మీరు చెప్పండి. నన్ను మీ కాపరిగా పెట్టుకోండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీ లైఫ్ని నేను సెక్యూర్గా నేను భద్రపరుస్తాను. లేదు, నాకు లోకం కాపరిగా కావాలి, నా ఫ్రెండ్స్ వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, డబ్బు, ధనం, ఇవి నాకు కాపరిగా కావాలనంటే అది మీ ఇష్టం. కానీ నన్ను కాపరిగా పెట్టుకున్న వాళ్ళని మాత్రం నేను ఇలా చూసుకుంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆలోచన చేసుకుందాం, మీరు ఎవరిని కాపరిగా పెట్టుకుంటారు? ప్రార్థన చేసుకుందాం అందరం తల